హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికుబే. ఈరోజు మనం మన చుట్టూ జరిగే మనకు తెలియని ఒక చిన్న స్కామే కాదు, పెద్ద స్కామే. దాని గురించి తెలుసుకుందాం. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్. నాకు తెలిసిన ఒక ఫ్రూట్ వెండర్, తను ఒక ఇష్యూ అయింది. తన అకౌంట్లో మనీ డెబిట్ అయ్యి ఏంటి అని చెప్పేసి వేరే నాకు తెలిసిన వ్యక్తి ద్వారా నన్ను కలవడం జరిగింది. అయితే తను ఒక 6 months బ్యాక్ ఒక 18,000 రూపీస్ వర్త్ ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. అది ఒక పేరు మోసిన కంపెనీ నో కాస్ట్ ఈఎంఐ అనే ఒక స్కీమ్లో తీసుకొని 18,000 వర్త్ది. సో ఎవ్రీ మంత్ 1,800 చొప్పున 1,860 రూపీస్ చొప్పున కట్ అవ్వాలి 10 months పాటు. కానీ ఇతనికి 2060 అంటే 2,060 రూపాయలు ప్రతి మంత్ 200 ఎక్స్ట్రా కట్ అవుతుంది. ఇది ఆయన ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ మంత్ October 2 తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 2 times 2060 అట్లా ఎక్స్ట్రా డెబిట్ అవ్వడం గమనించి ఏంటి అని ఆరాతీగా తనకు తెలిసింది ఏంటంటే ఆయనకి తెలియకుండానే ఆ వస్తువుకి ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ యాడ్ చేసేసారు. ప్లస్ అదే కాకుండా నో కాస్ట్ అని చెప్పడమే కాకుండా ఫస్ట్ టైం 10% ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు ఇష్యూ చేసేటప్పుడు. ఈ విధంగా ఇట్లా మనకి తెలియకుండానే అడిషనల్ ఛార్జెస్ చాలా నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి ఇంట్రెస్ట్ తగ్గించిన దానికి జిఎస్టీ ట్యాక్సెస్ మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఇదే కాకుండా మనీ మనం మెయింటైన్ చేయకపోతే బౌన్స్ ఛార్జెస్ అని చెప్పేసి, చెక్ బౌన్స్ ఛార్జెస్ అని చెప్పి ఇట్లా మరికొన్ని ఛార్జెస్ కూడా మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. సో ఎప్పుడైనా ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నో కాస్ట్ ఈఎంఐలు ఎస్పెషల్లీ తీసుకునేటప్పుడు మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ వీళ్ళు మీకు తెలియకుండా ఇట్లాంటి ఏమన్నా ఇన్సూరెన్స్లు అంటే తెలియకుండా యాడ్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోవడం అనేది కంపల్సరీ. లేదంటే మీకు తెలియకుండానే అన్నెసరీగా మీ మనీని మీరు కోల్పోయినట్టు అవుతారు. ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఇట్లాంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ని ప్రాబ్లీ వాళ్ళ సేల్స్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, లేదంటే వాళ్ళకు వచ్చే ఆ కమిషన్స్ కోసం దే యాడెడ్ ఆటోమేటికల్లీ. బట్ యూ నీడ్ టు అవేర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేబీ లెట్స్ మీట్ అనదర్ వీడియో విత్ అనదర్ స్కామ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.